రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం ప్రభాకర్. రవాణా శాఖలో పోస్టుల భర్తీపై పొన్నం కీలక వ్యాఖ్యలు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. భద్రాచలం ఆలయ ఈవోపై మూకుమ్మడిగా దాడి. స్పృహ తప్పి పడిపోగా ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కూకట్పల్లి హైదరాబాద్ నగర్లో కల్తీ కల్లు తాగిన 16 మంది అస్వస్థత. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి. గుజరాత్లో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన వాహనాలు. బీజేపీకి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్. ఈ నెల 17న ఒక్క రైలును కూడా కదలనివ్వమని కేంద్రానికి హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు షాక్. ఫ్రీ బస్ జిల్లాకి మాత్రమే పరిమితమంటూ క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన 96 మంది ఏఎంవి పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవి గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏఎంవిలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం 4 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవిఐలకు శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ శక్తి ఉపయోగించాలని, యాక్సిడెంట్లో డెత్ రేట్ తగ్గించాలన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దీవెనలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరిచి ఈ రోజు ఇక్కడి దాకా తీసుకొచ్చి కష్టపడి శ్రమపడి గ్రామీణ ప్రాంత రైతుల బిడ్డలు వాళ్ళు ఎంతో శ్రమపడితే ఇలా వీరింత ప్రయోజకులైన వాళ్ళ సంతోషం అవధుల్లేని సంతోషం. వారందరూ కూడా కృషి ఆశీర్వచనం మీ మీద ఉంటుంది. తప్పకుండా మీరు సమాజంలో బాధ్యతగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, మొత్తం యావత్ కేబినెట్ పక్షాన, రాష్ట్ర అధికారుల పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం మీ అందరికీ. గౌరవనీయులైన ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బంగారుపాలెంలోని మార్కెట్ యార్డులో జగన్ మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు జగన్ పర్యటనకు పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతిచ్చారు. మామిడి రైతులు మాత్రమే కార్యక్రమానికి రావాలని చెప్పారు. జిల్లాలో జగన్ పర్యటించే రహదారుల్లో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి చేశారని మండిపడ్డారు.
జరుగుతోంది అని అరే అన్న ఏ ఊరు అన్న ఏ ఊరు వెళ్ళేది బంగారుపాలెం ఏంటి ఎందుకు అన్న అక్కడికి అంత అభిమానం ఏంటి జగన్ అంటే జగన్ చూడనియట్లేదా జన పోలీసులు ఇంత కష్టపడతాండి అని ఇంకో రాయి ఎట్లా సరిపోతాను నీకు అరే ఇంత కష్టపడతాండి చిత్తూరులో జగన్ చూడడానికి కొండల సైతం ఎక్కించుకుని వచ్చేస్తున్నారంటే ఎంత అభిమానం చూడండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జగన్ అంటే. వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు సాధారణ అడుగుతా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా కొనబడలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. చేయాలన్నా వాళ్ళకి నివేదించాలన్నా రెండో వారం 3 లక్షలకి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అక్కడ కర్ణాటకలో భద్రాచలం ఆలయ భూములు అన్యక్రాంతమవుతున్నాయని అక్రమాలను అడ్డుకున్న పాపానికి ఆలయ ఈవో రమాదేవిపై అక్రమదారులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన ఆమెపై వారంతా మూకుమ్మడిగా దాడి చేశారు. వారి దాడిలో గాయపడిన ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోగా అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వహించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలని టీఎస్డీసీఏ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.
ఇవన్నీ అనేసి చివరికి మొత్తం ఒకేసారి ఒక ఎస్పీఎఫ్ ఆయన కింద పడేశారు, ఒక చెప్పుటి మొత్తం మీద పడేసి కమ్యూనిటీ చేసేసి అందరినీ పేద పండితులు మేము అందరం ఉన్నాం. మమ్మల్ని అందరినీ 40 మంది మామూలుగా మొత్తం రోడ్డు మీదకి తోసేశారు మేడం. బయటికి అంటే ఘాట్ నుంచి బయటికి తోసేశారు. కట్టే దగ్గర నుంచి కొంచెం కొంచెం తోసుకుంటూ వచ్చి లాస్ట్ లో పెద్దగా తోసేశారు. తోసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా తెలియదు మేడం. అంటే మొత్తం ఊపిరాడలేదు, కళ్ళు తిరిగినట్టు అయిందంటే నాకు తెలియదు. మా వాళ్ళు తీసుకొచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఏమన్నా దెబ్బలు తగిలినాయా లేకపోతే జస్ట్ పడుతుంటే మన పిల్లలు పట్టేసుకున్నారు. అంటే నాకు బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. బీపీ లేదు కానీ ఇక్కడ బీపీ చూపించేస్తున్నారు. తర్వాత వాళ్ళు అన్ని స్కాన్లు అన్ని చేశారు, ఈసీఐలో చేశారు. కొద్దిగా డిస్టర్బ్ ఉన్నారు. స్ట్రెస్ తీసుకోకండి. నేను మన డిప్యూటీ సీఎం గారికి చెప్పాను ఇష్యూ. ఎందుకంటే ఆయన జిల్లా కూడా మళ్ళీ మనకు డిప్యూటీ సీఎం గారు కూడా కదా, ఇట్లా జరిగిందన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తోటి మాట్లాడండి. మరి ఇది చిన్నగా పోయి అదే ఆ కాపీలన్నీ కూడా మనము రిలీజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. చేశాం మేడం. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు జ్యోతి మేడం వాళ్ళు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ రాకముందు కూడా ఒకసారి రిప్రజెంట్ చేశారు. అందుకే ఏమని చెప్పానంటే ఆయనకు మాట్లాడమని చెప్పాను. ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పమన్నాను. అవసరమైతే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయినా కూడా కండక్ట్ చేసి దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. మన మీద వచ్చి చెప్పండి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. మహిళల్ని కించపరచడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఆర్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం.
కూకట్పల్లిలో కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానికులు వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నిమ్స్ గాంధీ ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇవాళ వారిలో చికిత్స పొందుతూ 3 పరిస్థితి విషమించి మృతి చెందారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ గాంధీ నిమ్స్ ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఎవరైతే కన్సల్ట్ ఆఫీసర్స్ అయితే నిరక్షర వహించారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. చాలా సంతోషం. నరేంద్ర అన్న ఈ తులం బంగారం ఇవ్వాలంటే ఎంత కావాలి? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పకి మంచి రెస్పాన్స్ వస్తుందా సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కన్నప్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని నటుడు మోహన్ బాబుతో పాటుగా సాధవులు అఘోరాలు వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి చోట కన్నప్పకి మంచి స్పందన వస్తోందని అన్నారు. మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి